భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శంకర భగవత్పాదుల వారు సన్యసించిన తర్వాత తల్లి అంత్యక్రియలు చేయటం ఎంతవరకు శాస్త్రసమ్మతం? శంకరులు 8వ ఏట అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తున్న సమయంలో మొసలి కాలు పట్టుకుంది. ఒడ్డున ఉన్న తల్లితో, అమ్మా, ఇక నా జీవితం పరిసమాప్తం కాబోతూ ఉన్నది. ఈ సమయంలో ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించి నా జీవితాన్ని తరింపజేసుకుంటాను, అనుమతి ఇవ్వమంటూ అభ్యర్థన చేశారు. పరిస్థితి గమనించిన తల్లి అనుమతి ఇచ్చింది. వెంటనే మంత్రాన్ని జపించి సన్యాసాన్ని స్వీకరిస్తున్నట్టు భావన చేశారు శంకర భగవత్పాదులు. వెంటనే ఆ ముసలి కాలు వదిలేసింది. శంకర భగవత్పాదులు ఒడ్డుకు చేరుకున్నారు. తల్లి చాలా సంతోషించింది. ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి అద్భుతమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ ఆచరిస్తూ జీవనం గడుపుతాడని భావించింది. కానీ ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించినటువంటి ఆదిశంకరులు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని, అమ్మ, నేను సన్యాసం స్వీకరించాను కనుక ఇక దేశాటనకు బయలుదేరుతాను, సనాతన ధర్మాన్ని సంరక్షించాల్సినటువంటి నా బాధ్యతను నెరవేరుస్తాను అంటూ తల్లికి తెలియజేశాడు. ఆ మాటలు విన్నటువంటి ఆర్యాంబ చాలా దుఃఖించింది. నీ మీదనే ప్రాణాలు పెట్టుకొని నా అంత్యకాలంలో నాకు తోడుగా ఉండి జరిపించాల్సినటువంటి అంత్యక్రియలన్నీ సక్రమంగా జరిపిస్తావని నేను భావిస్తూ ఉంటే నువ్వు నన్ను వదిలి వెళతానంటున్నావు, ఎంతవరకు ఇది న్యాయం అంటూ ప్రశ్నించింది. ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా నీ అవసాన దశలో నీ దగ్గరకు చేరుకుంటాను, నన్ను తలుచుకో చాలు అని తల్లికి అభయం ఇచ్చారు శంకర భగవత్పాదులు. అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగించారు. తల్లి అవసాన దశలో ఉన్నప్పుడు శంకరుణ్ణి స్మరించింది. బదరికాశ్రమంలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు యోగబలంతో వాయు మార్గాన తల్లి ముందు ప్రత్యక్షమయ్యారు. తల్లికి సన్యాసి అయి ఉండి కూడా స్వయంగా తానే అంత్యక్రియలు చేయటానికి సంసిద్ధులయ్యారు. ఇది తెలిసిన కాలడి వాసులంతా శంకరుణ్ణి గర్హించారు. సన్యాసివై ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తావు అంటూ శాసించే ప్రయత్నం చేశారు. ఎవ్వరూ సహకరించడానికి ముందుకు రాలేదు. 2 నంబూద్రీలు మాత్రం ముందరికి వచ్చారట. వారి సహాయంతో తల్లికి అంత్యక్రియలన్నీ జరిపించారు శంకర భగవత్పాదులు. ఆ 2 నంబూద్రి వంశస్థులనే కాలి కింది నంబూద్రీలు, తల దగ్గర నంబూద్రీలు అంటూ ఇప్పటికీ సంబోధిస్తారు అని చెప్తారు. ఇది ఎంత మటుకు శాస్త్రసమ్మతము అని అనేక చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక విశ్లేషకుడు శంకరుణ్ణి సమర్థిస్తూ ఆయన చేసిన పనులన్నీ సరి అయినవేనంటూ ఒక ఉదాహరణలతో వ్యాసం రచించారు. అది కంచి స్వామికి వినిపించారు. అదంతా విన్నటువంటి పరమాచార్య ఒకటే మాట చెప్పారు. ఈ వ్యాసకర్త శంకరుడు చేసిన పనిని సమర్థించటానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ శంకరులు ఎప్పుడూ శాస్త్ర విరుద్ధమైన పనులు చేయలేదు. వేద విహితమైన కర్మలను మాత్రమే ఆచరించారు. సన్యాసి తల్లికి అంత్యక్రియలు చేయటమేమిటి కదా మీ సందేహం? విశ్వేశ్వర స్మృతిలో ఒకడే కొడుకై ఉంటే ఆ కొడుకు సన్యాసం స్వీకరిస్తే
తల్లి అంత్యక్రియలను నిర్వహించవచ్చు అని స్పష్టంగా తెలియజేయబడి ఉన్నది. కనుక విశ్వేశ్వర స్మృతి ఆధారంగా శంకర భగవత్పాదులు తల్లి యొక్క అంత్యక్రియలు జరిపించారు. వేద విహితమైన కర్మను మాత్రమే ఆచరించారు. ఆయనను సమర్థించాల్సిన అవసరము అగత్యము ఎవ్వరికీ లేదు అంటూ శంకరుల యొక్క ధర్మనిష్టను ప్రపంచానికి తెలియజేశారు ఆ శంకర అంశ సంభూతులైనటువంటి కంచి పరమాచార్య. కనుక వేదము యొక్క అవగాహన, శాస్త్రము యొక్క పరిణితి ఉన్నవారికి శంకర భగవత్పాదులు చేసిన ప్రతి పనిలోని ఔన్నత్యము, ఔచిత్యము తెలుస్తాయి. అవి తెలుసుకుంటూ వారు చూపిన బాటలో మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అబద్ధం చెప్పడం మహాపాపం అని చెప్పడానికి కారణాలేంటి? వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగవందు బొంకవచ్చు సుంత తప్పు లేదు అన్నది శుక్రాచార్యుడి నీతి. బలిచక్రవర్తికి దగ్గరకు వామనుడు వచ్చి దానం అడుగుతున్న సమయంలో దానాన్ని ఇస్తానని నువ్వు మాట ఇచ్చినా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు కనుక రాక్షస వంశమంతా సమూలంగా నాశనమయ్యే ప్రమాదం ఉన్నది కనుక మాట తప్పినా అది ధర్మ విరుద్ధం కాదు అని తెలియజేస్తాడు. కానీ బలిచక్రవర్తి దానికి ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో నేను అసత్యం చెప్పను అంటూ తానిచ్చిన మాటకే నిలబడి ఉంటాడు. సత్యవ్రతంలోని గొప్పదనాన్ని తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అమృత దోషం చాలా గొప్ప పాపం. దుష్యంతుడి దగ్గరికి శకుంతల కుమారుడైన భరతుడిని తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటూ తెలియజేస్తాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతల అంటుంది, తెలిసి తెలియదని అబద్ధం చెబితే ఎవ్వరూ చూడరని నువ్వు భావించకు. ప్రతినిత్యము చంద్రుడు, సూర్యుడు, యముడు, అష్టదిక్పాలకులు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ఆ ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది. కనుక అసత్యం చెప్పే ప్రయత్నం చెయ్యవద్దు. ఈ భరతుడు నీ కొడుకున్న విషయం నీకు తెలుసు అంటూ అనృత దోషం వల్ల కలిగేటువంటి ప్రమాదాలన్నింటినీ వివరిస్తుంది భారతంలో. అందుకే అబద్ధం చెప్పకుండా సత్యవంతమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు నీ చరిత్ర జగద్విఖ్యాతమవుతుంది, నీ జీవనం అందరికీ ఆదర్శమవుతుంది. అందుకే అబద్ధం చెప్పవద్దని, అనృత దోషాన్ని మూటకట్టుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. గురువుగారు, కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను వదలినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యనని భాగవతం చెబుతుంది. చతుర్యుగాలలో కృతేతు నరసింహభూ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవస్య, కలో శ్రీ వెంకటనాయక అని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవతామూర్తిని అధినాయకుడిగా నిర్ణయించి వారిని ఆరాధిస్తూ నీ జీవితాన్ని అద్భుతంగా గడుపుకోమని తెలియజేసింది శాస్త్రం. కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5125 సంవత్సరాలు అయింది. కృష్ణుడు తన అవతారం సాలించటంతో కలియుగం ప్రారంభమైంది అని మనం తెలుసుకున్నాం. కనుక మన కాలమానం ప్రకారం సామాన్య శకంలో కృష్ణుడు ఎప్పుడు జన్మించాడు అంటే ఫిబ్రవరి 18, 3102వ సంవత్సరం సామాన్య శకానికి పూర్వం కృష్ణ పరమాత్మ జన్మించాడు. ఆ స్వామి అవతారాన్ని పరిసమాప్తం చేసి ఈ 2125వ సంవత్సరానికి 5127 సంవత్సరాలు అవుతుంది. ఇలా జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించి కాల నిర్ణయం చేసిన వారు భారతీయ జ్యోతిష్య విజ్ఞానం తెలిసిన మహాపండితులు. ఈ విజ్ఞానం తెలుసుకోగలిగితే
కాలచక్రం యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. యుగ లక్షణాన్ని అనుసరించి మనం ఆచరించాల్సిన ధర్మం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం. కలియుగ లక్షణమే అబద్ధం చెప్పటము, కఠినంగా మాట్లాడటం, జూతము, పానము, సుర, స్త్రియ ఇలాంటి సప్త వ్యసనాలలో తేలియాడటం. మరి అలాంటి కల్మషాన్ని పోగొట్టుకోవాలి అంటే ఆ పరమాత్మను కీర్తిస్తూ ఆ కృష్ణుడు చూపిన బాటలో ఆయన సందేశమైన భగవద్గీతను పారాయణ చేస్తూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకోవటం కోసం ఆయనను ఆశ్రయించి ఆయనను పూజిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక యుగ ధర్మాన్ని అనుసరించి ఎలా నీ జీవన విధానాన్ని సంస్కరించుకోవాలో పెద్దలు చెబుతున్నటువంటి సందేశాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, జూదాన్ని సప్త వ్యసనాలలో ఒకటిగా చెప్తారు. అటువంటి జూదాన్ని ఒక అద్భుతమైన కళగా అభివర్ణించాడు వాత్సాయనుడు. ఎందుకని? వెలది జూదంబు పానంబు వేట, పలుకు ప్రల్లదనము, దండంబు పరుసుదనము, సొమ్ము నిష్ప్రయోజముగా వమ్ము సేత అనడు సప్త వ్యసనముల జనదు తగులా అని తిక్కన సోమయాజి భారతంలో తెలియజేశాడు. ఈ సప్త వ్యసనాలలో ఒకటి జూదం. 64 కళల గురించి ప్రస్తావన చేస్తూ వాత్సాయనుడు మేష కుక్కుట లావుక యుద్ధాన్ని, జూతాన్ని, ఆకర్షక క్రీడను తెలియజేశారు. ఎందుకని మేష కుక్కుట లావుక యుద్ధాన్ని ఒక కళగా పేర్కొన్నాడు అంటే, మేషం అంటే మేక, కుక్కుటం అంటే కోడి, లావుకం అనేది ఒక పక్షి. ఈ మూడు మనతో కలిసి సహజీవనం చేసే లక్షణాలు కలిగినవి. మేకతో, కోడితో, పక్షితో స్నేహం చేసేటువంటి సాంప్రదాయము మన ఇళ్లలో మనకు కనపడుతుంది. వాటి యొక్క ఆనందం కోసం, వాటి క్రీడలను నువ్వు చూస్తూ నీ జీవితంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవటం కోసం ఈ క్రీడలను ఒక కళగా చెప్పటం జరిగింది, 64 కళల ప్రస్తావన చేస్తూ. కానీ దురదృష్టవశాత్తు ఆ 3 ఈరోజు పెద్ద వ్యసనాలై జూదానికి దారితీస్తూ ఉన్నాయి. అలానే జూద క్రీడ, చదరంగము, పులిజూదము ఇలాంటివి శ్రీమంతుల గృహాలలో అంతఃపుర స్త్రీలు వారి వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ఆట. కానీ కాలక్రమాన అది అంతఃపురం దాటి పురవీధులలో, నడి బజారులలో అనేకమైన రూపాలలో తాండవిస్తూ ఉన్నది. ఆకర్షక క్రీడ అంటే కోలాటం లాంటి విద్యలు. ఈ కోలాటంలో జడ కోలాటం లాంటి అద్భుతమైన విద్య, విన్యాసం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ 3 కూడా కళలుగా పేర్కొంటూ వీటి ద్వారా క్రీడా స్ఫూర్తిని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందుకోమని చెప్పటమే వాత్సాయుడి యొక్క లక్ష్యం. కానీ వెర్రితలలు వేసినటువంటి ఆ వినోదము, ఆ విన్యాసము, ఆ విజ్ఞానము ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. తెలుసుకొని వాటికి దూరంగా జీవితాన్ని గడుపుతూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, హయగ్రీవ అవతార ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? ఈ అవతార వైశిష్టం ఏమిటి? శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆవిర్భావం జరిగింది. దానికి కారణం, హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం అడిగాడు. అది అసాధ్యమని తెలియజేస్తే అశ్వశరము కలిగిన వ్యక్తి చేతిలో నాకు మృత్యువును ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి వరప్రసాది అయిన హయగ్రీవుడనే రాక్షసుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో ఆ శ్రీమన్నారాయణుడు హయగ్రీవ అవతారంలో
ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. అంతేకాకుండా మధుకైటభులనే రాక్షసులు వేద విజ్ఞానాన్ని అపహరించి దేవతలను మునులను అపహాస్యం చేస్తున్నటువంటి సమయంలో వారంతా హయగ్రీవుణ్ణి ప్రార్థిస్తే ఆ మధుకైటభులను సంహరించి వేద విజ్ఞానాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఏం చెబుతోంది ఈ పురాణ కథ? మధుకైటభ రాక్షసులు అంటే ఎవరు? వేద విజ్ఞానం ఎక్కడ ఉన్నది? హయగ్రీవుణ్ణి ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మధు అంటే తీయనైనది. మనకు చాలా తీయనైనది ఏమిటి అంటే మన అహంకారమే మనకు చాలా తీయనైనది. అందరూ మన గురించి చెప్పుకోవాలి, మనకు దండం పెట్టాలి, మనకు దండలెయ్యాలి, ఈ ఆలోచనతో మనం జీవితం గడుస్తూ ఉంటుంది. ఎక్కడైతే తీపి పదార్థం ఉంటుందో అక్కడ కీటకాలన్నీ చేరుతాయి. కైటభస్య భాతి ఇది కీటకము అని. అలా అహంకారం ఉన్న చోట మమకారము ఉంటుంది. ఈ అహంకార మమకారాలు నీ నిజ ప్రవృత్తిని, వేద విజ్ఞానాన్ని అపహరించి ఆసురీ లక్షణాలను నీలో ఉద్భవింపజేస్తాయి. అలా ఆసురీ లక్షణాలతో చెలరేగేటువంటి మానవ జీవితాన్ని హయం అంటే మనిషిని విషయ సుఖాల వైపు నడిపించే ఇంద్రియాలను హయం అంటాం. గుర్రాలు గ్రసంతి ఇది గ్రీవహ. ఆ గుర్రాలను నియంత్రించి సరైన మార్గంలో పెట్టేటువంటి అవతారమే హయగ్రీవ అవతారం. ఆ హయగ్రీవ ఆరాధన ద్వారా వేదాంత దేశికులు అద్భుతమైనటువంటి తపశ్శక్తితో అనేకమైన వాంగ్మయాలను రచించి ప్రజలకు మార్గదర్శకం చేశారు. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకే శంఖచక్రీ బిభ్రత్ భిన్న స్ఫటిక రుజిరే పుండరీకే నిషణ్ణః అంటూ హయగ్రీవ స్తుతి చేస్తారు వేదాంత దేశికులు. అలాంటి హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది శ్రావణ పౌర్ణమి నాడు. వేద విజ్ఞానాన్ని రక్షించటము అంటే నీలో ఉన్నటువంటి ధర్మ ప్రవృత్తిని నువ్వు రక్షించుకోవటానికి అవసరమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, కావలసినటువంటి బుద్ధి కుశలతను నీకు అందజేసే స్వరూపమే హయగ్రీవ అవతారం. తెలుసుకొని ఆరాధించి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్న శ్లోకాన్ని నిత్యము పఠించటం వల్ల జ్ఞానాన్ని, ఆనందాన్ని అందుకోవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది. అగస్త్యునికి లలితా సహస్రనామాన్ని బోధించిన అవతారం హయగ్రీవ అవతారం. ఇలా హయగ్రీవ అవతారం ద్వారా శ్రీమన్నారాయణుడు అశేష ప్రజానీకానికి అద్భుతమైన జ్ఞానబోధ చేసిన సత్యాన్ని గుర్తిస్తూ ఆ స్వామిని ఆరాధిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, విశ్వత్ సంక్రాంతి అయిన సంక్రాంతి అంటే ఏమిటి? అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్త ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః అని చెబుతుంది భగవద్గీత. అంటే బ్రహ్మవేత్తలైనటువంటి యోగులు జ్యోతి మార్గంలో ఆ పరమాత్మ సాయుధ్యానికి చేరుకుంటారు. వారిని అక్కడికి తీసుకువెళ్ళేది శుక్లపక్షము, ఉత్తరాయణ అధిదేవతలు. అలానే ధూమ్రో రాత్రి తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగీర్ అని దక్షిణాయనం గురించి భగవద్గీత వివరించింది. దక్షిణాయన అధిదేవతలు పునర్జన్మను నీకు అందించే లోకాలకు తీసుకువెళ్తారు. ఇలా దక్షిణాయనము, ఉత్తరాయణము ఈ రెండు సూర్యగతులను అనుసరించి ఏర్పడేటువంటి పర్వదినాలు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటాన్ని సంక్రాంతి అంటాం. ఈ రెండు పర్వదినాలు ముహూర్తాలను అయన సంక్రాంతులుగా అభివర్ణించటం జరిగింది. ఇక విషవత్ సంక్రాంతి అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు వాటిని విషవత్ సంక్రాంతి
అని అభివర్ణించటం జరిగింది. ఈ 2 రోజులలో రాత్రి పగలు సమంగా ఉంటుంది. ఇవే కాక షడశీతి సంక్రాంతి, విష్ణుపది సంక్రాంతి అని కూడా సూర్యగమనాన్ని అనుసరించి ఆ సూర్యుడు మిథున, కన్య, ధనుర్, మీనరాశులలోకి ప్రవేశించినప్పుడు దానిని షడశీతి సంక్రాంతి, వృషభ, సింహ, వృశ్చిక, కుంభాలలో ప్రవేశిస్తే దాన్ని విష్ణుపది సంక్రాంతి అని కాల నిర్ణయం చేస్తూ సూర్యగమనం ప్రపంచానికి ఏ విధంగా చైతన్యాన్ని అందిస్తుంది, ఆ సంక్రాంతుల సమయాలలో నువ్వు ఆచరించాల్సిన ధర్మాలేమిటి, ఇవన్నీ వివరంగా మనకు ఆర్షవాంగ్మయం తెలియజేసింది. కనుక ఇన్ని సంక్రాంతుల గురించి మాట్లాడుకున్నా మనం ప్రధానంగా తెలుసుకున్నది, ఆచరించేది మకర సంక్రాంతి పర్వదినం జరుపుకునే సంక్రాంతి. కనుక సూర్యుని యొక్క చైతన్యం ఆనాడు విశ్వమంతా ప్రసరించి రాత్రి సమయం నుంచి పగలు సమయం వరకు నీకు మార్గదర్శకం చేస్తుంది. కనుక ఆ మకర సంక్రాంతి నాడు చేయాల్సిన దాన, జప, హోమ కార్యక్రమాలను తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టినటువంటి భక్తులు ఎల్లప్పుడూ స్వామియే శరణం అయ్యప్ప అని స్వామిని ఎందుకు కీర్తిస్తారు? అయ్యప్ప దీక్ష అంటే నియమాలతో రణం అని తెలియజేయటం జరిగింది. ఏ వేద విజ్ఞానం అయితే, ఏ ఆర్షవాంగ్మయం అయితే ఈ జీవితం ఎలా గడిపితే సక్రమంగా సాగుతుందో తెలియజేసిందో ఆ విజ్ఞానాన్ని ఆచరించి చూపుతూ అభ్యుదయాన్ని అందుకునే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష. ప్రతినిత్యం స్వామియే శరణం అయ్యప్ప అని ఆ భగవంతుడిని తలుసుకోవటం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎవరైతే కర్మలనన్నింటినీ నాయందే సన్యసించి నన్నే నిత్యము ధ్యానం చేస్తూ తపిస్తూ ఉంటారో వారి యందు నేను ఉండి వారిని ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడేస్తాను, ఎంతో సమయం పట్టదు, వెంటనే ఆ పని చేస్తాను అని భగవాన్ కృష్ణ పరమాత్మ తెలియజేసిన సత్యాన్ని ఆచరణ రూపకంలో ఆచరిస్తూ అద్భుతమైన శ్రేయోపధానానికి సోపానాలు నిర్మించుకుంటూ ఉంటారు. అలానే ఆత్మముపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యం. ఎదుటివారి బాధ నీ బాధగా నువ్వు భావించినప్పుడు, వారి సుఖాన్ని దుఃఖాన్ని నీదిగా భావిస్తూ వారికి సహాయం చేయగలిగినప్పుడు నువ్వు నిజమైన యోగిగా కీర్తింపబడతాం. అలా ప్రతివారు ఎదుటివారిలో అయ్యప్పను చూస్తూ వారి పాదాలకు నమస్కారం చేస్తారు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో ఆ భగవంతుణ్ణి చూస్తారో, భగవంతుడిలో అందరిని చూస్తారో వారికి భగవంతుడు ఎప్పుడూ కనపడుతూ ఉంటాడు. అలా నిత్యము భగవద్ దర్శనం చేసుకుంటున్న ఆ స్వాములంతా కనపడుతున్న ఆ భగవత్ స్వరూపాన్ని స్వామియే శరణమయ్యప్ప అని గొంతెత్తి కీర్తిస్తూ మా జీవితం ధన్యమైంది, ఇంతకంటే మాకేం కావాలి, అనుక్షణము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే వేరే ఆలోచన లేకుండా నన్నే ఆశ్రయించి నన్నే ఆరాధిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలను నేను దగ్గర ఉండి చూసుకుంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను విశ్వసించి అలా వేరే ఆలోచన లేకుండా నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్నే కనులారా చూస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆయనను కీర్తిస్తూ ఆ కృష్ణుడు చెప్పిన మాటను నిజం చేస్తూ మనకందరికీ మార్గదర్శకమయ్యేటువంటి కృష్ణ స్వరూపాలే ఆ అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములంతా. అందుకే స్వామియే శరణమయ్యప్ప అంటూ వారు కీర్తించేటువంటి ఆ భగవన్ నామం మన హృదయాలను పరవశింపజేసి అటువైపు మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయ్యప్ప స్వాములు చేసేటువంటి పడి పూజలో దీక్షలో లేని అనేక మంది పాలు పంచుకుంటూ వాళ్ళు చెప్పే ఆ భగవన్నామాన్ని వింటూ తమ జీవితం కూడా ఈ దీక్షలో కొనసాగాలని ఆ స్వామిని అభ్యర్థిస్తూ ఉంటారు. ఇలా భగవద్గీత జ్ఞానాన్ని
ఆర్ష వాంగ్మయాన్ని ఆచరణ ద్వారా అందరికీ తెలియజేసే ఆ అయ్యప్ప స్వామి భక్తులు ఆ హరిహర సుతుని స్వరూపానికి నిలువెత్తు నిదర్శనం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.